హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను కంచి, అరుణాచలం, భీమేశ్వర టెంపుల్‌కి వెళ్తున్నాను. ఫస్ట్ నేను కాకినాడ స్టేషన్‌లో ఉన్నాను. కాకినాడ టౌన్ స్టేషన్‌లో. ఇక్కడి నుంచి చక్కగా ట్రైన్ పెట్టుకొని చెన్నై ఎగ్మోర్ వెళ్ళి అక్కడి నుంచి భీమేశ్వర టెంపుల్‌కి వెళ్తాను. చెన్నై ఎగ్మోర్ నుంచి భీమేశ్వర టెంపుల్ 350 కిలోమీటర్లు. నేను పొద్దున్న 6 గంటలకి ట్రైన్ దిగాను. వెంటనే భీమేశ్వర టెంపుల్ కానీ మాకు రిజర్వేషన్ క్యాన్సిల్ అయింది. అందుకే జనరల్ ఎక్కాల్సి వచ్చింది. జనరల్ అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంది. ఇది నైట్ అయిపోయింది. నైట్ 7 గంటలకు చాలా బాగుంది భీమేశ్వర టెంపుల్. ఇది రాజరాజ సోడని రాజుగారు కట్టారు. అతని పేరు చలగానం ఉన్నారని కట్టారు ఇది. ఈ టెంపుల్ 1000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కట్టడానికి ఇంచుమించు 160 ఇయర్స్ పట్టిందంట. 160 సంవత్సరాలు. ఈ టెంపుల్ చాలా మిస్టరీ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సైన్స్ కనిపించుకునేవి చాలా ఉన్నాయి. శిల్పకళ చాలా బాగుంటుంది దీంట్లో. దీంట్లో మెయిన్ నైట్ టైం వ్యూ బాగుంటుంది. నైట్ టైం లైటింగ్ చాలా బాగున్నాయి, చూడండి. ఒక వీడియో వింటాను. ఫస్ట్ మనం మెయిన్ గుడిలోకి వెళ్తున్నాం. మహాదేవుడి గుడి ఇది. లోపల అతిపెద్ద శివలింగం ఉంటుంది. మేము పెట్టుకుంటే 13 అడుగులు పైన ఉంటుంది శివలింగం. 1300 నంది రూపం ఉంటుంది. ఇది గుడి ఏమో చూడొచ్చు. మన గుడి లోపల ఎంట్రన్స్ అయ్యాను, చూడండి. గుడి లోపల చూడడానికి చాలా బాగుంటుంది. గుడి మొత్తం ఖాళీ. గుడి లోపల చాలా ఖాళీ స్థలం ఉంటుంది. మనకు దర్శనానికి మాత్రం మినిమం 1 అవర్ పట్టింది. 1.5 అవర్ పట్టింది ఇంచుమించు దర్శనానికి. దర్శనం అయిపోయిన టెంపుల్ మొత్తం తిరిగాను. నేను వచ్చే నైట్ టైం కదా, నైట్ టైం చాలా బాగుంది. లైటింగ్స్తోని చాలా బాగున్నాయి. దాని తర్వాత టెంపుల్ బయట నుంచి మొత్తం అన్ని యాంగిల్స్ తీసాను వ్యూస్. నాకు వీడియో తీయడానికి మినిమం 1 గంటన్నర పట్టింది నైట్ వ్యూస్ తీయడానికి. మీరు చూడొచ్చు. ఎంట్రీ ఫ్రీ ప్లేస్ దీంట్లోకి, భీమేశ్వర టెంపుల్లోకి. ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ వ్యూ చూద్దాం. దీనికి టెంపుల్కి ఒక స్ట్రక్చర్స్ కూడా ఉంది. ఇది అప్పట్లో దీంట్లో ఏ మెటీరియల్ వాడలేదు. ఓన్లీ మొత్తం పాలరాయితోనే కట్టారు. సిమెంట్ కూడా వాడకుండానే ఈ గుడిని కట్టారు. అది దీంట్లో మ్యాజిక్. ఎలా కట్టారో సైంటిస్ట్ కూడా చాలా డౌట్ వచ్చింది. దీంట్లో ఇంకో మ్యాజిక్ ఏంటంటే మీకు చూపించాను అనుకోండి. మీ గురించి మళ్ళీ మార్నింగ్ టైం వచ్చాను. నైట్ టైం సరిగ్గా గమనించారు కదా గుడి. మళ్ళీ మార్నింగ్ టైం వచ్చాను. ఈ టెంపుల్ మ్యాజిక్ అంటే బయట మొత్తం వాటర్ ఉంటుంది చుట్టుపక్కలంతా. టెంపుల్ వాళ్ళకి మొత్తం బయట మొసళ్ళు ఉంటాయి. అప్పట్లో బాగా కట్టారు. టెంపుల్ మీద ఎవరు దాడి చేయకుండా కట్టారు. మొత్తం 3 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది ఈ టెంపుల్కి. దాంతోపాటు ఈ టెంపుల్ టాప్ అని గమనించిన మీకు, అది మొత్తం ఏకరాయితో కట్టారు. ఆ టెంపుల్ మొత్తం 200 ఫీట్ హైట్ ఉంటుంది. అది 23 అడుగులు ఉంటుంది. దీంతో పాటు ఒక మ్యాజిక్ కూడా ఉంది. గుడి టాప్ ఉన్న నీడ అసలు పడదు, ఎక్కడ పడదు. పైన గోపురం గమనించిన గోపురం నీరు ఎక్కడ పడదు. అది దాంట్లో టెంపుల్ ఇంకో స్పెషాలిటీ. ఈ టెంపుల్ కింద చాలా గృహాలు ఉన్నాయి. ఇది మొత్తం సిటీ అంతా కనెక్ట్ అయ్యి ఉంటాయంట. దాంతోపాటు ఇది మొత్తం 1,30,000 గ్రానైట్ రాయితో కట్టారు. అది కూడా ఏ సిమెంట్ కూడా ఆకుండా. గుడి చుట్టూ మొత్తం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. సూర్యంగా చాలా ఉంటాయి గుడి అన్నింటిలో గట్ట. చూపింటాను. దీంట్లో మటు ఈ గుడి చుట్టూ చాలా బొమ్మలు గట్ట గీసాడు. మనకి ఈ గుడి కట్టి 1000 సంవత్సరాల పైన అవుతుంది. సీసీలో కట్టేది గుడి ఇది. అప్పుడు ఉన్న ఆర్కిటెక్చర్స్ చాలా శిల్పాలు చాలా బాగుంది. అది ఏసీలోని చిరుకు శివలింగం గుడి ఇదే. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఈ గుడి కనిపించింది కదా, దీంతో పాటు మీకు కనిపించిన గుడి మొత్తం స్టోన్ మొత్తం కరెక్ట్ యాంగిల్ పెట్టారు. ఇటు అటు ఇటు కాకుండా కూడా ఉంది. దాని తర్వాత నేను రామేశ్వరం వెళ్ళాం. ఈ రామేశ్వరం నెక్స్ట్ బ్లాక్ లో వస్తుంది. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.